guys. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము అయితే ఈరోజు మా మరిది ఫంక్షన్ అయితే మేము అందరం కలిసి శ్రీశైలం వెళ్తున్నాం అనమాట. అక్కడ ఫంక్షన్ ఎలా జరుగుతుంది అండ్ మధ్యలో మేమేం చూసామనేది ఈ వ్లాగ్ వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది. సో నేను, మమ్మీ, అత్త, మెయిన్ పర్సన్ వచ్చేసరికి మా మరిది అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. అసలు ఏంటి ఫంక్షన్ అనుకుంటున్నారా? మా మరిదిది అయితే అన్నప్రాసన. అండ్ మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ అందరూ స్టార్ట్ అయిపోయారు. మేమైతే కారులో వెళ్తున్నాం అనమాట. అందరికీ బస్ పెట్టాం కాబట్టి. సో ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళి శ్రీశైలం అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడ మేము వినుకొండలో చందమామ రెస్టారెంట్కి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది గైస్, లిటరల్లీ చెప్తున్నాను. ప్యూర్ వెజ్ అనమాట. ఒకసారి మస్ట్ ట్రై అనే చెప్పచ్చు. నేనైతే ట్రై చేయండి ఒకసారి అటు వెళ్ళేటప్పుడు. సో అలా కజిన్స్ అందరం స్టార్ట్ అయిపోయిన తర్వాత మా బ్రదర్సే అనమాట డ్రైవ్ చేస్తారు. సో లిటరల్లీ నా ఫీలింగ్, మా చెల్లి ఫీలింగ్ అలాగే ఉందన్నమాట. మేము సాంగ్స్ పాడుకుంటూ వెళ్తుంటే నెక్స్ట్ వచ్చేసరికి మేము తిరుపతిరాంతకం అయితే రీచ్ అయిపోయాము. అక్కడిది స్వామివారిది, అమ్మవారిది దర్శనం చేసుకొని మేము వెళ్ళేటప్పుడు ఎప్పుడూ అలాగే చేస్తాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము జస్ట్ జర్నీ అయిపోయిన తర్వాత బాలత్రిపుర సుందరి దేవి అని ఇక్కడ ఫేమస్ టెంపుల్ ఉందన్నమాట. అక్కడికి వచ్చాము. అది త్రిపురాంతకంలో ఉంటుంది అనమాట. టెంపుల్ అయితే బాగుంటుంది. మీకు ఎప్పుడైనా కుదిరితే ఒకసారి వచ్చి మీద నుంచి మీరు వెళ్తూ ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. సో మా చెల్లి చెప్పినట్టు ఈసారి ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళేటప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. అప్పుడు అప్రాక్సిమేట్గా 4 ఆ టైం అవ్వడం వల్ల ఎవ్వరు లేరు. మేమే దర్శనం చేసుకోవడానికి వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ చాలా పురాతనమైన గుడి అనమాట. ఇది వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇట్లా ఇది గృహ, దీనిలో నుంచి శ్రీశైలం వెళ్ళచ్చు అనమాట. అది క్లారిటీగా తెలియదు గాయ్స్. సో ఇటు నుంచి అయితే ఉంది అని చెప్పి పూర్వీకులు చెప్పారు కాబట్టి మేము అలా మీకు ఇక్కడ వాళ్ళు మాకు. సో అక్కడ శ్రీశైలం వెళ్ళే దారి ఉందని అక్కడ పూర్వీకులు చెప్పడం వల్ల మనకి తెలిసింది. అండ్ అక్కడ రాయడం కూడా జరిగిందనమాట. అలా ఈవినింగ్ అవ్వడం వల్ల పానీపూరి తినేసి మేమైతే శ్రీశైలంకి స్టార్ట్ అయిపోయాము. అంటే ఘాట్ ఎక్కుతాం కాబట్టి మనకు అక్కడ ఫుడ్ ఏమి ఉండదు కాబట్టి మేమైతే శ్రీశైలం స్టార్ట్ అయిపోయాం అనమాట. అలా కొంచెం టైం స్పెండ్ చేసేలోపు మేము శ్రీశైలం అయితే వచ్చేసాము. అలా ఇంకా గణపతి దర్శనం అయితే చేసుకున్నాము. ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి గణపతి దర్శనం అయితే చేసుకోవాలి. ఎందుకంటే శ్రీ సాక్షి గణపతి అనేది అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉండిద్ది. నాకు తెలిసిన విషయం ఏంటి అంటే ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తే శివుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత సాక్ష్యం చెప్తారనమాట, వీళ్ళు వచ్చారు అని చెప్పి. అది నాకు తెలిసిన విషయం. అండ్ నైట్ అవ్వడం వల్ల ఇంకా మేము రూమ్స్ తీసుకొని రెస్ట్ తీసేసుకున్నాం అనమాట. మార్నింగ్ ఎర్లీ మార్నింగే మేము దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. సో అంత రెస్ట్ ఏం లేదు. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం. అండ్ మేము 500 టోకెన్స్ తీసుకున్నాం కాబట్టి మాకు అభిషేకం, స్పర్శ దర్శనం అవన్నీ జరిగినాయి. నైటే జరిగింది. 9కి అలా మనం బుక్ చేసుకొని ఉంటే మనం వెళ్ళొచ్చు అనమాట. సో అలా రూమ్స్ తీసుకున్న తర్వాత మేము ఇంకా రెడీ అయిపోయి ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. అన్నప్రాసన అని చెప్పాను కదా.
సో మా రిలేటివ్స్ అందరు రెడీ అయిపోయి అన్నప్రాసన అయితే స్టార్ట్ చేసామన్నమాట. మా మరిదికి ఫోన్ కావాలి అంట. ఆ ఏజ్లో అసలు నాకు ఫోన్ అంటే ఏంటో కూడా తెలియదు గైస్. లిటరలీ చెప్పాలి అంటే వాడు ఫోన్ చూస్తూనే ఉన్నాడు, కార్టూన్స్ చూస్తూనే ఉన్నాడు. మా మరిది వచ్చేసరికి ఫస్ట్ బుక్, ఆ తర్వాత గోల్డ్, ఆ తర్వాత మనీ పట్టుకున్నాడు. సో 1 by 1 వాడు నీట్గా పట్టుకున్నాడు అనమాట. వాడి లైఫ్లో ఏం కావాలి అనేది ఇప్పుడు పట్టుకొని చూపించేశాడు అనమాట. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మా అమ్మమ్మ తాతయ్య అన్నప్రాసన అనేది ఆల్మోస్ట్ మా అందరికీ శ్రీశైలంలోనే జరిగింది. అండ్ నిష్కాకి కూడా వచ్చేసరికి శ్రీశైలంలోనే జరిగిందనమాట. నిష్కాకి కొంచెం ఫీవర్ వల్ల తను అలా ఏడుస్తుంది. అసలు ఫుల్ ఫీవర్ ఉంటుండే, అందుకని తను ఎంజాయ్ చేయలేకపోయిందనమాట. సో సోనాలి ఎక్కడ వీడియోలో కనిపించట్లేదు అనుకున్నారా? సో వచ్చేసింది అనమాట సోనాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫంక్షన్ అలా రన్ అవుతా ఉందన్నమాట. మేము వీడియో క్లిప్స్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము. సో వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ అమ్మతో అయితే చాలా అంటే చాలా బాగా ఆడుకుంటాడు. వాళ్ళు ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి. అండ్ తర్వాత వాళ్ళ మావయ్యతో పొంగల్ పెట్టిస్తున్నారు. అంటే రింగ్ ఫింగర్తో 3 times పొంగల్ పెట్టిస్తారు కాబట్టి వాళ్ళ మావయ్యతో. అలా పెట్టించేసిన తర్వాత వాడిని అయితే డే మొత్తం ఏడిపించుకుంటూ చూసాము. అంటే లిటరలీ పిల్లలకి కొంచెం చిరాకు, నిద్ర అలా ఉండిద్ది కాబట్టి ఒక 2-3 hours అలా ఆడిపించుకుంటూ వాడిని ఎంజాయ్ చేయించామన్నమాట. వాడు చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశాడు మాకైతే. అలా ఇంక మా మావయ్య వచ్చి బట్టలు పెట్టాడనమాట. సో ఇంకొక మావయ్య కూడా వచ్చి పొంగల్ పెట్టి సేమ్ అలానే రిపీట్ చేస్తారు. మా ఫంక్షన్ ఎలా జరిగిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకొక మావయ్య కూడా వచ్చి సేమ్ అలానే రింగ్ ఫింగర్తో పొంగల్ పెడుతున్నాడు అనమాట. సో ఇంక మా మావయ్య బట్టలు పెట్టేసిన తర్వాత వాళ్ళైతే ఫ్యామిలీ ఫోటో దిగుతున్నారనమాట. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను. అమ్మమ్మ, తాతయ్య, మమ్మీ, పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ అందరూ ఏ ఫంక్షన్ అయినా మేము గెట్ టుగెదర్ అవుతాం అనమాట. అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఏంటి మా చెల్లి మిస్ అయింది అనుకుంటున్నారా? సో ఫైనలీ మా చెల్లి అయితే వచ్చేసింది. ఇంకా మా చెల్లి, మా ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి ఫొటోస్ దిగారు. ఆ తర్వాత మా చెల్లి, మా బాబాయ్ వాళ్ళు మేమందరం కలిసి ఫొటోస్ దిగామన్నమాట. సో ఫైనల్లీ ఫంక్షన్ అయితే అయిపోవచ్చింది గాయస్. ఫంక్షన్ ఎలా జరిగిందో మా మమ్మీని అడుగుతుంటే సూపర్ అని చెప్తున్నారు. మేమందరం కలిసాం కాబట్టి చాలా అంటే చాలా బాగా జరిగింది ఫంక్షన్. ఇప్పుడు మా అత్తని కూడా ఫంక్షన్ ఎలా ఉందో అడుగుదాం. ఫంక్షన్ ఎలా జరిగింది? చాలా బాగా. వాళ్ళ అబ్బాయిది అన్నప్రాసన. ఫంక్షన్ అయితే చాలా బాగా. నిష్క వాళ్ళ మమ్మీ, నాయనమ్మ అండ్ తాతయ్య కూడా, మా అమ్మమ్మ తాతయ్య ఇద్దరైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బికాజ్ వాళ్ళ మనోడి ఫంక్షన్ చాలా అంటే చాలా బాగా జరిగిందని. సో ఫైనలీ మన నిష్క అయితే ఫీవర్ కొంచెం నార్మల్ అయ్యి మనతో ఎంజాయ్ చేయడానికి వచ్చిందనమాట. అప్పటికి ఫంక్షన్ అంతా అయిపోయింది. సో మన వ్యూవర్స్ అందరికీ హాయ్ చెప్పు నిష్క అంటే హాయ్ అని చెప్తుంది. సో మేము లంచ్ చేసేసి ఇంకా రోప్ వేకి అయితే వెళ్ళామన్నమాట. మీరు కనుక ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన
చూసినట్టయితే నచ్చిందనే అనుకుంటున్నాను. సో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.